హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజయ్ స్టడీస్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ డిఎస్సికి సంబంధించి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. ప్రతిరోజు కూడా డిఎస్సికి సంబంధించి ఏదో ఒక అప్డేట్ వస్తూ ఉంది. మరి అయితే ఈరోజు ఈనాడులో ప్రధానంగా త్వరలో డిఎస్సి అనేటటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా. ఇక వివరాల్లోకి వెళ్దాం. సో త్వరలో డిఎస్సి ఉపాధ్యాయ ఖాళీలపై లెక్క తేల్చిన విద్యాశాఖ. సో 402 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన అనేసి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటి, ఉపాధ్యాయ ఖాళీలపై లెక్క తేల్చినటువంటి విద్యాశాఖ వచ్చేసరికి అయితే ఇక్కడ 402 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన అనేసి ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఒక క్లియర్ ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడైతే మరో 15,926 నియామకాలకు ప్రతిపాదనలు, అంటే దాదాపుగా రాబోయే డిఎస్సిలో మనకి 15,926 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మరి అయితే రాష్ట్రంలో 16,000కు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్టు పాఠశాల విద్యాశాఖ లెక్క తేల్చింది. మరి వీటిలో 402 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం లభించింది. మరో 15,926 నియామకాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరాయి. అంటే ఇందుకు మొదటగా మినీ డిఎస్సి, ఆ తర్వాత సాధారణ డిఎస్సి నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ముందుగా ఒక మినీ డిఎస్సి, మరి తర్వాత సాధారణ డిఎస్సి నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది. ముందుగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రకటన అయితే వెలువడనుంది. సో ఇందులో మిగిలిన వాటిని జనరల్కు మారుస్తారు. అంటే నియామక పరీక్షతో పాటే ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరి టెట్ను ఆన్లైన్లో నిర్వహించాలని ఇప్పటికే తేదీలను నిర్ణయించిన అనివార్య కారణాలతో వాయిదా పడింది. సో ఈసారి టెట్ని ఆన్లైన్లో కండక్ట్ చేయాలనేసి గవర్నమెంట్ భావిస్తూ ఉంది. మరి ఈసారి పాఠ్య ప్రణాళికను మారుస్తున్నారు. ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యం ఇస్తున్నందున అభ్యర్థుల్లోని ఆంగ్ల నైపుణ్యాన్ని పరీక్షించనున్నారు. సో ఇక్కడ ఇంగ్లీష్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మీద కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఉపాధ్యాయుల ఖాళీలు భారీగా ఉండడంతో సాధారణ డిఎస్సి నిర్వహించేందుకు కసరత్తు జరుగుతుంది. మరి హేతుబద్ధీకరణ, బదిలీల అనంతరం అధికారుల ఖాళీల యొక్క వివరాలన్నీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. మరి అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే ప్రతిరోజు ఇక్కడ డిఎస్సికి సంబంధించి ప్రతిరోజు కూడా మనకి డిఎస్సికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా గవర్నమెంట్ తెలియజేస్తూ ఉంది. అంటే ఇక్కడ 16,000కు పైగా ఖాళీలు అనేటివి ఉన్నాయి. మరి అయితే ఈ యొక్క 16,000కు పైగా ఖాళీలన్నిటికీ కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతుందో స్పష్టత ఇంకా రాలేదు. మరి అయితే ఇటీవల సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో పోస్టుల భర్తీ ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. బ్యాక్లాగ్ డిఎస్సి ప్రకటన వెలువడినప్పటి నుంచి అన్నీ సవ్యంగా జరిగితే నియామకాల పూర్తికి 2.5 నెలల సమయం పడుతుంది. మరి నియామకాల ప్రకటనకు పరీక్షకు మధ్య 45 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం పరీక్ష ఫలితాలు, కౌన్సిలింగ్ మరో నెల వరకు సమయం పడుతుందని అంచనా. మరి అయితే ఆ తర్వాతే సాధారణ డిఎస్సి ప్రకటన ఉండవచ్చు. అంటే ఎస్జిటీలకు పెన్ను పేపర్తో డిఎస్సి 2018 ఆన్లైన్ నియామకాల కారణంగా ఎదురైనటువంటి అనుభవాల దృష్ట్యా ఈసారి సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఎస్జిటి పేపర్ పెన్నుతో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. సో ఆన్లైన్ నియామకాల కారణంగా ఎస్జిటి వాళ్ళకి ఏమైందంటే లాస్ట్ టైం ఎక్కువ సెషన్స్లో ఎగ్జామ్స్ జరిగి కొంతమందికి ఈజీగాను కొంతమందికి డిఫికల్ట్గా రావడం జరిగింది పేపర్ అనేది. మరి ఈసారి వీళ్ళకి పెన్ను పేపర్తో అంటే ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టాలనేసి డిఈడి, బీఈడి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులుగా ఉండడంతో దరఖాస్తులు లక్షల్లో వస్తున్నాయి. అందుకే గత డిఎస్సిలో ఎస్జిటి నియామకాలకు 16 విడతలుగా పరీక్షలు నిర్వహించారు. మరి దీంతో కొన్ని విడతలకు ప్రశ్నాపత్రం తేలిగ్గా వచ్చింది, మరి కొన్ని సందర్భాల్లో కష్టంగా వచ్చింది. మరి అయితే ఈ నేపథ్యంలో ఎస్జిటి పరీక్షను ఒకే విడతలో నిర్వహించాలనేసి ఇక్కడ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. మరి స్కూల్ అసిస్టెంట్లు, ఇతర పోస్టులకు మాత్రం ఆన్లైన్లోనే పరీక్ష అనేది నిర్వహిస్తారు. మరి 2 ఏళ్లకు పైగా ఎదురుచూపులు, అంటే ఒక పక్క కొత్త డిఎస్సికి ప్రతిపాదనలు సిద్ధమవుగా 2 ఏళ్ల క్రితం ప్రకటించిన డిఎస్సి 2018లో అన్ని పోస్టులు ఇంకా భర్తీ కాలేదు. సో న్యాయ వివాదాలతో కొన్ని నియామకాలు నిలిచిపోయి మొత్తం 7,902 ఖాళీలకు ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. మరి అయితే 860 పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు, భాషా పండితులు తెలుగు కలిపి 374 వరకు ఉన్నాయి. మిగతావి వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు. న్యాయస్థానం తీర్పు అనంతరం వీటి నియామకాలకు చర్యలు తీసుకోనున్నారు. అంటే సాధారణ డిఎస్సి కంటే ముందే వీటిని భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే మనకి ఈ యొక్క నియామక ప్రకటన చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తూ ఉంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో ఏదేమైనప్పటికీ కూడా మనకి డిఎస్సికి సంబంధించి ఈ యొక్క ఎలక్షన్ షెడ్యూల్స్ ఇవన్నీ పూర్తయిన వెంటనే మనకి డిఎస్సికి సంబంధించి ఏప్రిల్లో ఆ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే వస్తాయి తప్పకుండా. ముందుగా సాధారణ మినీ డిఎస్సి ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత రెగ్యులర్ డిఎస్సి ఉంటుంది. సో ఈ ఇయర్లో మనకి కంపల్సరీ డిఎస్సి అయితే ఉంది. సో రాబోయే కాలంలో అతి త్వరలోనే మనకి డిఎస్సి ఉంది కాబట్టి సో టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. సో రెగ్యులర్గా మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి.
ఓకేనా. మనం ప్రతి అప్డేట్ కూడా తెలియజేస్తుంటాం. ఆల్రెడీ మనం చాలా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగిందనమాట, లైవ్ ఎగ్జామ్స్ మన యొక్క ఛానల్లో. అవన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం తదుపరి జాబ్ అంశాల గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే వికలాంగులకు వివిధ ఉద్యోగాలు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం వివిధ శాఖలలో వికలాంగులకు రిజర్వ్ చేసిన వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతూ ఉంది. మరి మొత్తం ఖాళీలు కూడా 41 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. మరి విభాగాల విధంగా ఖాళీలు చూసినట్లయితే గ్రూప్ 4 ఉద్యోగాలు 16, గ్రూప్ 4 కానీ టెక్నికల్ ఉద్యోగాలు 6, క్లాస్ 4 ఉద్యోగాలు 19 ఉన్నాయి. మరి అయితే అర్హత ఆయా విభాగాల్లోని పోస్టుని అనుసరించి చదవడం, రాయడం 5, 7, 8, 10వ తరగతి ITI, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, సంబంధిత కోర్సు సర్టిఫికెట్లు ఉండాలి. మరి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. దరఖాస్తు విధానం అనేది ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. మరి దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసరికి ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోగా దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మరి అయితే చిరునామా ఇక్కడ సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టర్ కార్యాలయము, మచిలీపట్నం, కృష్ణా జిల్లా. మరి అయితే ఇక్కడ వీళ్ళు వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. https:krishna.ap.gov.in మీరు అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా పొందేదానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా జూనియర్ ఆఫీస్ ట్రైనీలు అంటే భారత ప్రభుత్వం ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్ పోస్టులకి దరఖాస్తులు అయితే కోరుతూ ఉంది. మరి ఇక్కడ మొత్తం ఖాళీలు కూడా ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా 63 ఖాళీలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఇక్కడ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్గా ఇది ఆన్లైన్ మరి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మరి మార్చి 23 వరకు కూడా ఇక్కడ గడువు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపించేటటువంటి జాబ్కి సంబంధించినటువంటి అంశాలు. మరి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు బెల్ సింబల్ని కంపల్సరీ కూడా మీరు అక్కడ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది ఫాస్ట్గా వస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.